హై ఫైబర్ ఫుడ్, వాటర్ ఇంటేక్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇంకొకటి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఒక మనిషికి కాన్స్టిపేషన్ సినిమాల్లో చూపించినట్టు జోక్గా ఉంటుంది, కానీ ఒక మనిషికి నిజంగా కాన్స్టిపేషన్ వస్తే మోషన్ సరిగా అవ్వకపోతే ఆ రోజు ఆ మనిషి విల్ బి నాట్ బి హ్యాపీగా ఉండడు. సో డైట్ బాగా తీసుకుంటే కాన్స్టిపేషన్ తగ్గుతుంది. అలా కాకుండా ఒక పేషెంట్ మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేస్తున్నాడు అనమాట, దట్ ఈజ్ రెక్టల్ ప్రాబ్లం. రెక్టంలో కనుక ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఆ పేషెంట్కి జిగురులాగా వచ్చినా, బ్లడ్ వచ్చినా, మల్టిపుల్ టైమ్స్ స్మాల్ అమౌంట్ వెళ్ళాల్సి వచ్చినా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫార్మ్డ్ మోషన్ అవ్వాలి, అంటే నార్మల్గా గట్టిగా ఉన్న మోషన్ అవ్వాలి. కొంతమందికి లూజ్గా మోషన్ ఉంటుంది, డిఫరెంట్ ఫుడ్ పార్టికల్స్ వస్తాయి, బ్లడ్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఓల్డ్ పేషెంట్స్ అయితే ఎవ్రీ డే హీ హ్యాస్ టు సీ ఈజ్ మోషన్ చూసుకుంటే ఓరల్ క్యావిటీ దగ్గర నుంచి యానస్ వరకు మనకి ఏదన్నా ప్రాబ్లం ఉందా, లివర్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా, అన్నీ కూడా మనకి మోషన్లో ఒక సైన్ ఇస్తాయి అనమాట. అంటే మోషన్ ఎల్లో కలర్ కాదు, నార్మల్గా లేదు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ ద అవర్ ఇంటెస్టైన్ అనమాట. లివర్లో, పొట్టలో ఏ ప్రాబ్లం ఉన్నా మనకి మోషన్లో తెలిసిపోతుంది. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం మోషన్ని చెక్ చేసుకుంటూ ఉంటే, కలర్ చెక్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ షో సమ్ సిమ్టమ్స్ బిఫోర్ దట్ అనమాట. ముందే మనకి తెలిసిపోతూ ఉంటుంది. సో ఆ పేషెంట్ కనుక సపోజ్ 4-5 టైమ్స్ వెళ్తున్నాడు, జిగురు వస్తుంది, నెక్స్ట్ లూజ్గా ఉంటుంది,